హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇగో రేపటి కోసం అండి చిక్కుడుగా జిదుముతున్నాము. ఇగో చిక్కుడుగా జిదుముకుంటూ పోతున్నాం. కానీ దీంట్లో ఇగో చూడండి, నేను కోసి ఇస్తున్నా, చిక్కు మొత్తం తీసి ఇస్తున్నా. ఇతనికి చెప్పవే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఓటుకు ఊరుకోయినండి. ఓటేయడానికి పోయేట బాగా నిలబడిపోయి కోచీలు మా ఊళ్ళు దగ్గర తిరిగారండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు బస్ ఎక్కడండి, ఫుల్ పబ్లిక్ ఉందండి. ఫుల్ పబ్లిక్ ఉంది. నిలబడి కాళ్ళన్నీ కొట్టుబడుతున్నాయండి. అలాంటి చాలా నష్టం ఉన్నాయి కాళ్ళన్నీ. పోయేటప్పుడు ఎట్లా అయింది, వచ్చేటప్పుడు ఎట్లా అయిందండి. బస్సులో నిలబడి ఫుల్ పబ్లిక్ చాలా ఉంటారండి. ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు వచ్చినండి 4 గంటలకు వచ్చిందండి. కొద్దిగా అన్నం తిని పనుకొని ఇప్పుడు లేచినండి. ఎందుకు సీట్లు దొరకలేదు, సీట్ దొరకలేదు. ఫుల్ పబ్లిక్ బస్సులో. ఇప్పుడు ఏంటంటే ఓటు ఉంది కదా, ఓటుకి వస్తుంటారు, అందరూ వేసిండ్రా ఓటు కోసం. ఫుల్ పబ్లిక్ ఇక్కడ బస్సులో ఎక్కడికి రాదు, దేనికి రాదు, అంత పబ్లిక్ వస్తుంటండి. చాలా ప్రాబ్లం ఉంది బస్సుల్లో. ఫుల్ పబ్లిక్ రావడానికి పోవడానికి ఇబ్బంది ఇప్పుడు చాలా ఉంది. 2-3 రోజుల వరకు పోయేటప్పుడు చాలా బాధపడ్డాం, వచ్చేటప్పుడు అంతే బాధపడ్డాం. కాళ్ళు చేతులు అన్నీ ఇప్పుడు గుంజుకుంటున్నాం. నిలబడి ఇక్కడ వచ్చి దిగే వరకు చీడి దొరుకుతామంటే దొరకలేదండి. మధ్యలో దిగలే. అసలు కోచిలే ఫుల్ బస్సు అయిపోయింది. ఒక్క సీట్లే ఖాళీ. హైదరాబాద్ వరకు కోచిలే ఫుల్ అయిపోయింది బస్సు. మళ్ళీ ఇక్కడ వచ్చే వరకు కొడంగల్ ఎంతమంది ఎక్కినారు, మన పరుగులు ఎంతమంది ఎక్కినారు. ఇప్పుడు నిలవానికి సార్లేదు, పోలేదు. ఇంత ప్రాబ్లం అయింది హైదరాబాద్ రానికండి. ఊరిపోతే చాలా ప్రాబ్లం ఉందండి. ఇంకోసారి ప్రాబ్లం వస్తుంది. ఎలక్షన్లో పోయేటప్పుడు మొన్న ఊరికి పోయేటప్పుడు ఎలక్షన్లో పోయిండ్రు, ఓట్లు వేసిండ్రు, నిన్న అయిపోయినాయి. మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్గా అయిండ్రు. అట్లా ఉంటుంది. చిక్కుడుగా చెబుతున్నాం అంటే రేపటికి పొద్దులకి. రేపటి కోసం మేము ఇప్పుడే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాండి. రాత్రికి చేస్తాను నేను రేపటి కోసం. ఇంకా దీంట్లోనేమో కానీ పురుగులే లేవండి, అస్సలు పురుగులే లేవు. చూడండి, దీంట్లో ఈ చలికాలం అయినందుకేమో పురుగులే. 2 సార్లు ఇంతకు మొదలు గిట్ట తెచ్చింటివి, ఒక్క పురుగు రాలేదు. ఇప్పుడు గిట్ట తెచ్చినా ఒక్క పురుగు రాలేదు. ఇంట్లో చిక్కుడుకాయల పురుగులు అనేది అస్సలు లేనే లేవు. వస్తాయి ఇప్పుడు చలికాలం అయిపోతుందా, ఎండాకాలం పురుగులు అన్నీ వస్తాయి. ఎండాకాలంలో వస్తాయి పురుగులు. ఇప్పుడు అయితే లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం పురుగులు లేవు, మంచిగా ఉంది. ఒక్క పురుగు అనేది లేదు, బాగుంది. ఇప్పుడు రేపటి కోసం అండి, రేపు పిల్లలకు టిఫిన్కి అంత కాదు, కూర సరిపోతలేదు, దానికి డబల్ చేస్తాం. నేను రాకరికి జిడ్డింపు పెట్టుకుంటా అన్ని కూరగాయలు పొద్దుగాలంటే టైం సరిపోదు చేయడానికి. పిల్లలకి తొందర వాళ్ళని ఇంటి తొందరగా వెళ్ళాలి పనికి, దానికి తొందరగా వేసుకుంటామంటే రేపు పొద్దుగా జరా రేపు వెళ్ళాలి అంటున్నాడు. అతను కాళ్ళ నొప్పులు చేతుల్లో నొప్పి వస్తున్నాయి అని. అందుకనే సరేలే వెళ్ళకొట్టేయాలి అని. వీడికి 4 రోజులు పోయింది ఊరికి. 4 రోజులు పోయినా 4 రోజులు పనికి వెళ్ళలేదు. చూడండి, 4 రోజులు ఊరుకోయింది, పనే లేదు ఇంటికాడ. 4 రోజులు సోమవారం నుంచి పనే లేదు ఇంటికనే. ఊరుకోతా అయిపోతా అయిపోతా. ఒక రోజు బస్ స్టాండ్కి పోయింది, బస్ స్టాండ్కి పోయి ఒకసారి వచ్చింది, బస్సులు దొరకలేవని. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.